అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు అసలు దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. వాగర్ధావివ సంవృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. అస్మద్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా నవంబర్ మాసం మనం వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా గోచార ఫలితాలు అనేవి మనకి 30% ఫలితాలు ఇస్తాయి. ప్రధానంగా వారి వ్యక్తిగత రాశి లగ్నరీత్యా అంటే జాతకరీత్యా 70% ఫలితం ఇస్తే ఈ గోచారం అనేది 30% ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇది శుభాశుభం అంటే 70-30 అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపితేనే మనిషి జీవనం యొక్క ఫలితాలు జాతకరీత్యా ఫలితాలు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా కొంతవరకు చూసుకుని వెళ్తూ ఉండడం అంటే ఎట్లా ఉంటుంది గోచారం అనేది కూడా కొంతవరకు చూసుకుని జాతకరీత్యా కూడా చూసుకుంటూ గోచారం కూడా కొంచెం చూసుకుంటూ వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా మనం ఈ యొక్క వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా వృషభ రాశి వారు ఏ నక్షత్రం చెందిన వస్తారు అనే విషయం తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర 1, 2 పాదాలు ప్రధానంగా వృషభ రాశిలోకి వస్తాయమ్మ. అయితే ఈ నవంబర్ మాసం ప్రధానంగా వృషభ రాశి యొక్క గ్రహ సంచారాన్ని అంటే గోచారరీత్యా గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా తృతీయ మందు గురుడు ఉన్నాడమ్మా. అదేవిధంగా అంటే కర్కాటకంలో గురుడు, అదేవిధంగా చతుర్థ మందు కేతు, అదేవిధంగా షష్ఠస్థాన మందు రవిశుక్ర సంచారం, అదేవిధంగా సప్తమ మందు కుజ బుధులు సంచారం, అదేవిధంగా దశమస్థాన మందు రాహు సంచారం, ఏకాదశ మందు శని సంచారం. ఈ యొక్క గ్రహ స్ఫూటమి గ్రహగతిలో చూసుకున్న ఆధారంగా తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే అమ్మ మనకి మిశ్రమం ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి. ఎందుకు అంటే ప్రధానంగా ఈ షష్ఠస్థాన మందు శుక్రుడు అదేవిధంగా రవి సంచారం అంత యోగవంతంగా లేదమ్మా. అదేవిధంగా రాహు యొక్క ఫలితం కూడా రాహుకేతుడు యొక్క సంచార స్థితి కూడా అంతగా బాగోలేదు. కాబట్టి కాస్త వృషభ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారు ఆరోగ్య రీత్యా అదేవిధంగా ఉద్యోగ రీత్యా కాస్త ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఆరోగ్య రీత్యా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా వాతపిత్త కఫ రోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో వైద్యుని సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయం అమ్మ. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా అయితే లేదమ్మా. ఎందుకు అంటే రాహు యొక్క సంచారం దశమస్థానమందు రాహు యొక్క సంచారం వల్ల అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అధికారులతో కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు ఈ యొక్క మాసాన్ని కాస్త ఆపివేసి రానున్న మాసాన్ని చూసుకుని వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే అంత అనుకూలంగా ఈ మాసం అనేది లేదు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసే వారికి కాస్త ఆశాజనకంగా ఉందమ్మా. అదేవిధంగా ప్రధానంగా ఈ వృషభ రాశి వారు స్త్రీల విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం అనేది ఉన్నది. అలాగే గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? విద్యార్థులకి ఈ యొక్క మాసంలో విశేషమైనటువంటి యోగవంతంగా ఉన్నదమ్మా. ఎందుకు అంటే ప్రధానంగా తీసుకుంటే ఏకాదశ మందు శని సంచారం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి విద్యార్థులకైతే ఆశాజనకంగా ఉంది.
అలాగే గురుగారు వివాహం జరగని వాళ్ళకు వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో అయినా? ప్రధానంగా తీసుకుంటే వివాహ యోగం అనేది ప్రథమంలో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆఖరి ఘట్టంలో అయితే మాత్రం అనుకూలంగా అవడానికి అవకాశం ఉన్నదమ్మా ఈ వృషభ రాశి వారికి. అలాగే సంతాన యోగం? సంతాన యోగం ప్రస్తుత ఆ, సంచారం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి రానున్న కాలంలో దానికోసం కాస్త ప్రయత్నం చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహ యోగం ఏదైనా ఉందంటారా గురుగారు? వృషభ రాశి వారికి యోగవంతంగానే ఉందమ్మా. అయితే విఘ్నాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. ఈ విఘ్నాలని కాస్త ఛేదనం చేసుకుని దైవారాధన ద్వారా విఘ్నాన్ని ఛేదనం చేసుకోవడం వల్ల ఆ గృహ యోగం అనేది గృహ నిర్మాణం ప్రయత్నం చేసే వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగడానికి అవకాశం అనేది ఉందమ్మా. అలాగే గురుగారు చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా లేదంటే? ప్రధానంగా తీసుకుంటే ఈ సప్తమ కుజుడు సంచారం వల్ల అది కాకుండా ఈ సప్తమ స్థానంలో కుజుడు రానున్న 15వ తేదీ తర్వాత నుండి కూడా వక్రీగతి వక్ర దృష్టి అవుతుంది. దీనివల్ల కాస్త ఇబ్బందులు కలిగే యోగం ఉంది. వాహనం అంతగా అత్యవసరమైతేనే దాన్ని ఏమంటుంటారు ప్రయాణం చేసుకోవడం, లేదు అంటే కాస్త ఆ ప్రయాణాలని కాస్త ఆపివేసుకోవడం ఉత్తమం అని తెలియజేయచ్చమ్మా మనం. అలాగే గురుగారు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసం వీళ్ళకి ఏమైనా అనుకూలంగా ఉంటుందంటారు? మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంటే 50-50 ఛాన్స్. అంటే ప్రధానంగా ఎందుకు అంటే ఈ యొక్క మాసం వృషభ రాశి వారికి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ప్రయత్నాలోపం చేయకుండా ప్రయత్నం అనేది ఆరంభం చేస్తే రానున్న మాసానికి కాస్త అనుకూలంగా అవడానికి అవకాశం అనేది. అలాగే గురుగారు ఈ మాసం అంతా వృషభ రాశి వారికి సగం సగం ఉందన్నారు. సో వీళ్ళు ఏ దైవారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు, అలాగే ఏ దాన ధర్మాలు చేస్తే వీళ్ళకి ఇంకా ఈ మాసం అంతా అనుకూలంగా ఉందంట? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే శుక్రుడు, అదేవిధంగా సప్తమంలో కుజుడు యొక్క దుష్ప్రభావాల వల్ల కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా ప్రధానంగా శుక్రవారం అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేసుకోవడం, ప్రధానంగా శాక్తేయ సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అనేది లభిస్తాయి తల్లి. అదేవిధంగా ఈ రాశివారు ప్రధానంగా కందులు, అదేవిధంగా మినుగులు ఈ దానం ఇవ్వడం వల్ల, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు, ఆ గ్రహ దోషాల నుండి నివృత్తి జరిగి విశేషమైనటువంటి ఫలితాలు అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు కూడా వేప చెట్టు, అదేవిధంగా రావి చెట్టు వద్దకు వెళ్ళి సూత్రము కట్టి దానికి ఒక 40 రోజుల పాటు విశేషంగా దీపారాధన చేసి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ ఈ విధంగా ఆ యొక్క వృక్షాన్ని ప్రదక్షిణం చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలిగి వారు అనుకున్నటువంటి ఏ యొక్క అభిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది. మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి శ్లోకం చేర్పించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.